రాజకీయాల్లో ఎవరున్నా ఇప్పుడు సోషల్ మీడియాను విస్మరించే పరిస్థితి లేదు. పాత చింతకాయ పచ్చడి రాజకీయాలకు కాలం చెల్లిందని గుర్తించారు ప్రధాని మోదీ. ఇన్స్టా కుర్రాళ్లకు దగ్గరవ్వాలని కేబినెట్ సహచరులకు హితబోధ చేశారు. ఇది సోషల్ మీడియా కాలం, అంతకు మించి జెన్జీ కాలం. యువతకు చేరువ కాకుండా పాత చింతకాయ పచ్చడి రాజకీయాలతో విధానాలతో కాలం గడిపేద్దామనుకుంటే అస్సలు కుదరదు. ఈ సత్యాన్ని చాటింది కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక. ఢిల్లీలో చేసిన నిరసనలు, వాటికి దేశవ్యాప్తంగా వచ్చిన స్పందన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు తాజాగా తెలిసి వచ్చింది. అప్పటికే సోషల్ మీడియాను కేవలం ప్రత్యర్థులపై బురద జల్లేందుకు అప్పుడప్పుడు తమ ప్రచారాలకు వాడుతున్న ఈ రెండు పార్టీల నేతలకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. దీని పర్యవసానాలు ఇప్పుడు కేంద్రంలో కనిపిస్తున్నాయి. ఇరు పార్టీలు సోషల్ మీడియాను బలోపేతం చేయాలని నిర్ణయించారు. కాక్రోచ్ ఉద్యమాన్ని సరిగ్గా ఎదుర్కోలేదన్న ఉద్దేశంతో బీజేపీ సోషల్ మీడియా హెడ్ మాలవీయ పదవి కోల్పోయారు. కాక్రోచ్ ఉద్యమంలో జెన్జీ సత్తాను వెంటనే గుర్తించిన ప్రధాని మోదీ రాత్రికి రాత్రి ఇన్స్టాలో రీల్స్ చేసి జనంపైకి వదిలారు. అంతేకాదు, ఇన్స్టాతో పాటు ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ లో యాక్టివ్గా ఉంటూ యువతకు చేరువ కావాలని కేబినెట్ మంత్రులకు తేల్చి చెప్పేశారు. ఈ నెల రోజుల్లో ఇది ఎంతవరకు అమలైందనే దానిపై తనతో పాటు తన కేబినెట్ మంత్రులకు ప్రధాని మోదీ ర్యాంకులు కూడా ఇచ్చారు. ఇందులో ప్రధాని మోదీయే టాప్ లో నిలిచారు. మిగతా మంత్రులంతా ఆయన కంటే వెనకే ఉన్నారు. అయితే వారి ర్యాంకులు విడిగా బయట పెట్టలేదు. మే 1 నుంచి ఆగస్టు 15 వరకు సోషల్ మీడియా యాక్టివిటీ ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. ఇన్స్టా, ఎక్స్, ఫేస్బుక్ లో మంత్రుల పోస్టుల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. थैंक यू फ्रेंड्स, कल देर रात आपसे मिलने का मौका मिल गया. मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी. ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा. థ్యాంక్ యూ దోస్తో. కాంగ్రెస్ పార్టీ సైతం కాక్రోచ్ ఉద్యమంతో జెన్జీ ప్రభావాన్ని గుర్తించింది. అప్పటికే యువతకు చేరువయ్యేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్న రాహుల్ గాంధీ ఆ విషయంలో తమ పార్టీ నేతల్ని మాత్రం దూకుడుగా ఉంచలేకపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా నిర్వహించిన సభ తర్వాత ఆ సభా స్థలిని కర్ణిసేన శుద్ధీకరణ చేయడంపై ఆయన రాజ్యసభలో మండిపడ్డారు. ఆ తర్వాత గోవా వెళ్లి అక్కడ నిర్వహించిన సభలోనూ బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేశారు. అయినా కాంగ్రెస్ లో ఇతర నేతల నుంచి ఆయనకు సహకారం కరువైంది. సోషల్ మీడియాలో వాటిని సరిగా షేర్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ సుప్రియా శ్రీనటేను తమ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్నారో తెలిపే రిపోర్టు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. అంటే కాంగ్రెస్ పార్టీలోనూ పదవులు రావాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండక తప్పని పరిస్థితి. कि फॉरेन पॉलिसी इज दिस. अब पता नहीं किसने डाला, कहां से घुसा कि भाई फॉरेन पॉलिसी का मतलब इमेजिन द इग्नोरेंस. फॉरेन पॉलिसी. एक चीज पूछ सकता हूं? हाँ, मेलनी समझ के तो नहीं पकड़ा था? I have not reached there yet. But కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ చేయగా 3-4 రోజుల్లోనే 2 కోట్లకు పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఏ పోస్ట్ పెట్టినా లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. దీని దెబ్బకు బీజేపీ సైతం భయపడే పరిస్థితి వచ్చింది. మొదట్లో చాలా లైట్ గా తీసుకున్నారు. ఇన్స్టా పార్టీ అంటూ హేళన చేశారు. నెల రోజులయ్యాక తెలిసింది దీని ప్రభావం గురించి. తాము కూడా ఇన్స్టా ఖాతా తెరవకపోతే వెనకబడిపోతామని గ్రహించారు. భాష కానీ, లింగో కానీ, వీళ్ళ షార్ట్ ఫామ్స్ అంటారు కదా, హ్యాష్ ట్యాగ్స్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సోషల్ మీడియా, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ. అండ్ ప్రాబ్లం ఏమైందంటే, ఇప్పుడు రీసెంట్గా మొన్న ఢిల్లీలో జరిగింది ఈవెంట్ చూస్తే, మనం మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని అర్థం చేసుకొని బ్రాడ్కాస్ట్ చేసేలోపు వీళ్ళు youth actually picked it up and also taken it forward into the movement అనమాట. అంటే they have used completely offline. అంటే మనకి
వాట్సాప్లో స్టార్ట్ చేసేసి టెలిగ్రామ్లో వైరల్ అయిపోయి స్ప్రెడ్ చేసేసి ఇన్ఫర్మేషన్ని, అండ్ ఇన్స్టాగ్రామ్తో వాళ్ళు ప్రైమరీగా మొబిలైజ్ చేయడం జరిగింది. వేరాజ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ అనలిస్ట్, ఈవెన్ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఫేస్బుక్ అండ్ అనమాట. సో this clearly shows the changing dynamics of social media and how political parties are. రాజకీయ నాయకులకు సోషల్ మీడియా అండ ఉంటే ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నాయకులు తమ సందేశాలను క్షణాల్లో కోట్లాది మందికి చేరవేయవచ్చు. ఏదైనా కార్యక్రమం గురించి షేర్ చేస్తే లక్షల మంది చూస్తారు. దీనికి పైసా ఖర్చు ఉండదు. అంతేకాదు, ఇది ఇటీవల కాలంలో చాలా పవర్ఫుల్ మీడియాగా మారింది. యువత ఎక్కువగా రాజకీయ వార్తలు, అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారానే తెలుసుకుంటున్నారు. అందుకే 30 ఏళ్ల లోపు వారిని చేరుకోవాలంటే ఇన్స్టా వాడటం తప్పనిసరి. యువకుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా డేటా వాడుతున్నది సైతం మనవారే. ప్రపంచంలోనే అత్యధికంగా ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ. మోదీకి 11 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మోదీ దరిదాపులకు వచ్చే నాయకుడు ప్రపంచంలో మరెవరూ లేరు. అందుకే ప్రజలను, ముఖ్యంగా యువతకు చేరువయ్యేందుకు ఇన్స్టాను వాడాలంటున్నారు ప్రధాని మోదీ.